ప్రేమ పెళ్లి వద్దున్నారని కన్న తల్లిదండ్రులని కడతీర్చిన కూతురు. తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ యాచారం విలేజ్. ఇక్కడ నక్కల సురేఖ అనే ఒక యువతి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేస్తుంది. సో తనకు సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అబ్బాయితో లవ్ లో పడింది. ఇంట్లో పెళ్లి ప్రస్తావన తెస్తే పేరెంట్స్ నో చెప్పారు. ఆ ఒక్క నోతో ఆమెలో కూతురు చచ్చిపోయి కిరాతకురాలు మేలుకుంది. పేరెంట్స్ ని చంపడమే సొల్యూషన్ అనుకుంది. ప్లాన్ ప్రకారం హాస్పిటల్ నుండి హెవీ అనెస్థీషియా ఇంజెక్షన్స్ ని దొంగలించింది. ఇంటికి వెళ్లి బాడీ పెయిన్స్ తగ్గుతాయి, ఎనర్జీ వస్తుంది అని మంచి మాటలు చెప్పి నమ్మకంతో చేయి చాపిన తల్లిదండ్రులకి ఆ ఓవర్ డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చింది. వాళ్ళు చనిపోయాక ఏమీ ఎరగనట్టు తన బ్రదర్ కి కాల్ చేసి అమ్మ నాన్న లేవట్లేదు అని ఏడ్చింది. సీన్ అంతా న్యాచురల్ డెత్ లా క్రియేట్ చేసింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సీన్ రివర్స్ అయ్యింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ మరియు హాస్పిటల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆమె వాడిన ఇంజెక్షన్ బ్యాచ్ నెంబర్ మ్యాచ్ అయ్యింది. గట్టిగా నిలదీస్తే నిజం ఒప్పుకుంది. కన్న ప్రేమ కంటే క్షణికమైన ఆవేశం ఎక్కువైపోయింది. 20 ఏళ్లు పెంచిన వాళ్ళని 2 నిమిషాల్లో చంపేసింది. ఇప్పుడు లవర్ లేడు, లైఫ్ లేదు, మిగిలింది జైలు గోడలు మాత్రమే. కూతురు అడగ్గానే చేయి చాపి ఇంజెక్షన్ వేయించుకున్నారు. కన్న కూతురే ఇంత దారుణానికి పాల్పడుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారు? ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.